జనార్దన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు శ్రీహరి గారు ఆయన ప్రధాన కార్యదర్శి అయినటువంటి మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీహరి గారిని నిన్న మార్నింగ్ 8 గంటలకి తీసుకెళ్లిపోయారండి. అది కూడా ఏంది, సాధారణ ఎలాంటి యూనిఫామ్ లేదు, నార్మల్ గా వచ్చే గుండాలు ఈ విధంగా వస్తారు చూడండి, ఆ టైప్ లో వచ్చి ఆయన్ని తీసుకెళ్లిపోయారు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో ఇంటిమేషన్ ఇవ్వలేదు. అదే విధంగా నెక్స్ట్ ఆయన పోగానే ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. ఇంతకీ మొత్తానికి ఏంటి కేసు అని చూస్తే, ఏదో చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటి వేసి దాంట్లో ఆయన హత్య రాజకీయాలు ఏదో మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి ఏదో ఒక గ్రూప్ లో పోస్ట్ వచ్చిందంట. అది కుప్పంలో ఒక వినోద్ మొదలయ్యారని ఒక ఆయన చూసి ఇదే ఆ పోస్ట్ ఇప్పుడు నేను ఒక 1000-2000 పోస్టులు చూపించాను జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టినవి. మరి ఆ సైకిల్ని ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ ఒకటి పెడితే మాత్రం వీళ్ళు బాబాయి గొడ్డలి అని రోజు రాయొచ్చు, బాబు గొడ్డలి అంటే మాత్రం వెంటనే అరెస్టులు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కేసులో నాకు కావాల్సింది ఏంటంటే సార్, ఈ పోస్ట్ పెట్టిన దానికి, ఆ పెట్టిన వ్యక్తులకి, లేకపోతే శ్రీహరి గారికి ఏమైనా లింక్ ఉందా? పోలీసులు ఎట్లా లింక్ కలుపుతున్నారు? ఏ లింక్ లేదు. ఆ ఎఫ్ఐఆర్ కొత్తగా ఏంటంటే 111 బిఎన్ఎస్ అని ఒక సెక్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఒకటి పెట్టేస్తున్నారండి. ఎందుకంటే కోర్టులో బెయిల్ రాకుండా చేయాలని చెప్పి ఆ సెక్షన్ పెడుతున్నారు. మిగతా సోషల్ మీడియా పోస్టులు, ఈ ఐటీ యాక్ట్లు పెట్టేసి ఒక 9 సెక్షన్ పెట్టేసి అక్యూజ్డ్ పేరు కూడా రాయట్లేదండి, అన్నోన్ అక్యూజ్డ్ అని రాసేస్తున్నారు. తర్వాత ఎవరితో కంప్లైంట్ తీసుకున్నారు, ఆ కంప్లైంట్ తీసుకున్న మినిమం ఏంటంటే ఏదైనా ఫేస్బుక్ లో వస్తే ఆ ఫేస్బుక్ లో వచ్చినటువంటి ఆ లింక్ ఉందండి, ఆ లింక్ యొక్క ఇది ఇవ్వాలి, ఐపీ అడ్రస్ ఇవ్వాలి, తర్వాత దాన్ని ఒక సీడీలోనో పెన్ డ్రైవ్ ఇవ్వాలి. అప్పుడు అది ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే వాళ్ళు నిర్ధారిస్తే పలానా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కొన్ని ఐటీపీడీలో కొన్ని వైసీపీ వైసీపీ వ్యక్తి పోస్టులు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. 2 days నుంచి అదే చేస్తున్నారు వాళ్ళు. ఆ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డే కాదు ఎవరికైనా మహిళల మీద ఇష్టం వచ్చినటువంటి పోస్టులు పెట్టేసి ఇదిగో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా పెడుతున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళే వాళ్ళ గ్రూప్ లో దిక్కుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి, ఏదో విధంగా వీళ్ళని డ్యామేజ్ చేయాలి. మనకి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పోస్ట్ ఎవరో పెట్టారు, పెట్టినటువంటి వ్యక్తిని మీరే పెట్టారంటూ ఒక వ్యక్తిని తీసుకెళ్లారు, అతను కన్ఫెషన్ ఇవ్వడంతో శ్రీహరి గారిని తీసుకెళ్లారు. అంతేనా? కన్ఫెషన్ ఇచ్చాడా లేదా మనకు తెలియదు, ఎవరికి తెలియదండి. అన్నోన్ అక్యూజ్డ్ ఎవరో కూడా తెలియదు. తెలియకుండానే ఆ నిర్ధారణ రాగానే వాళ్ళకు లిస్ట్ వస్తుందండి, వాళ్ళ ఐటీపీ నుంచో వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచో లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో ఫస్ట్ 1 తీసుకెళ్లడం, ఎవరో అనామోహం తీసుకెళ్తారు, ఆయన చేత ఏదో రాసేసుకుంటారు, ఆయన చెప్పేది లేదు పెట్టేది లేదు, వాళ్ళు రాసేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ రండి తీసుకోబడినండి, ఇంకోండి కార్డు, కోర్టు, అలా తీసుకెళ్తా ఉంటారండి. కానీ ఈ రోజు హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఏపీ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం కుప్పం కోర్టు ఇవాళ బెయిల్ ఇచ్చిందండి, వ్యక్తిగత పూర్తిగా బెయిల్ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు ఒక సర్క్యులర్ ఇచ్చింది, 35 బిఎన్ఎస్ఎస్ 35 ఫాలో కావాలి, ఇలాంటి కేసుల్లో వెంటనే ఇవ్వకూడదు. నిర్ధారణ ఎక్కడైందండి, ఒక పోస్ట్ చూపించాడు ఆయన కంప్లైంట్ లో, ఒక పోస్ట్ ప్రింటెడ్ కాపీ ఒకటి పెట్టాడు, కలర్ ప్రింట్ ఒకటి పెట్టాడు, పెట్టేసి ఇది వ్యక్తి తెలియదు అదే యాక్షన్ తీసుకోండి. అసలు మాకు అసలు పార్టీకి తీసేసేయండి. పోస్ట్ పెట్టిందే వాళ్ళండి, వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళు ఎవరెవరిని పికప్ చేయాలి, ఎవరెవరిని ఇది చేయాలని చెప్పి మొత్తం అసలు అన్నోన్ అక్యూజ్డ్ ఎవరు తెలియదు. ప్రభుత్వం నియంతృత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం కుప్పం సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నుంచి కుప్పం కోర్టే ఇచ్చిందని అనుకోవచ్చా? చెంపెట్టు లాంటి సమాధానం ఏ కుప్పం కోర్టైనా, ఏ వెబ్సైట్ కోర్టైనా ఈ రోజు ఒకటే చెప్పుద్దండి, మీరు ఆయన అక్యూజ్డ్ గా చేర్చే ముందు ఆయన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పారా, ఆయన మీద నిరూపణకి ఏదైనా ఆధారాలు ఉన్నాయా, ఏదో కలర్ ప్రింట్ ఒక ఫోటో పెడితే కాదు, దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏది అథెంటికేషన్ అవి చెప్పాలి ఐటీ యాక్ట్ ప్రకారం. అవన్నీ తీసుకోకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఒకరిని చెప్పారని చెప్పి వాళ్ళే రాసుకొని వరుసగా అన్నోన్ అక్యూజ్డ్ కింద 1, 2, 3, 4 అని చెప్పి ఒక 50 మంది అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి నడవండి, కోర్టులు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి సర్కులర్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాయి, ఊరికే రిమాండ్ మెకానికల్ గా తీసుకోవట్లేదు.